BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సభకు నమస్కారం. భారత సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఇక్కడ మనమందరం కూడా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమ సభాధ్యక్షుడు లక్ష్మణరావు గారు, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రజలు గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ రామచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహన్న గారు, మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు, మరి నాతోటి గౌరవ సహచర ఎమ్మెల్యేలు మంగళ సోమనారాయణ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎస్ఎఫ్సి చైర్మన్ రాఘవ గారు, లక్ష్మీకాంతరావు గారు, సత్యమన్న గారు, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సభ్యులు సంపత్ గారు, వేముల వీరేశం గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, మరి మేధావులు, మాజీ మేధావులు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడకుండా చాలామంది చాలా విషయాలు చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా కాసిం సార్ గారు చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, దామోదరన్న మోత్కుపల్లి నరసింహన్న మీరు బాధ్యత తీసుకొని ఈ జడ్జిమెంట్ కాపీ 500 పేజీలు అంటారు, దాని 600 పేజీలు. 600 పేజీల్లో మీరు ఇంకో 2-3 అడ్వకేట్లను పిలిపించుకొని అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలకు ఈ సారాంశం అందరికీ చేరే విధంగా కార్యక్రమం చేపట్టాలి. మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రభుత్వం మరి 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ అవకాశం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా మన మాదిగ జాతికి రావడం జరిగింది. కాబట్టి మాదిగ జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారికి మరి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండగా ఉండి బలంగా ఉండి మరి భవిష్యత్తులో కనివిని ఎదిగిన రీతిలో మాదిగ జాతి అంటే ఇట్లుంటామని తెలిసే విధంగా భారీ బహిరంగ సభకు మనం అందరం కూడా బాధ్యత తీసుకొని కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మెసేజ్కి. ఇప్పుడు గౌరవ